TV9 అన్సంగ్ హీరోస్ కేటగిరీ ఇన్స్పిరేషన్లో వెంకటరమణ మాస్టర్ గారు మా సత్కారాన్ని అందుకోబోతుంటే, బ్రేవరీ కేటగిరీలో కూడా మరొకరు సత్కారాన్ని అందుకోబోతున్నారు. ఆపదొచ్చినప్పుడు సాధారణంగా ఆలోచన కరువు అవుతుంది. అలాంటిది ఈ చిన్నారి మాత్రం ధైర్యాన్నంతా కూడగట్టుకుంది, సాహసం చేసింది. అన్సంగ్ హీరోస్ కేటగిరీలో బ్రేవరీకి సన్మానం అందుకోబోతున్న రుచిత గౌడ్ గురించి తెలుసుకుందాం. 2014 జూలై 24 అమ్మా నాన్నలకు నవ్వుతూ టాటా చెప్పి స్కూలు బస్సెక్కిన 14 మంది చిన్నారులు మృత్యు ఒడిలోకి చేరిన రోజు. మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే ట్రాక్పై 20 మందికి పైగా చిన్నారులతో వెళుతోన్న స్కూల్ బస్ రైల్వే ట్రాక్పై ఒక్కసారిగా ఆగిపోయింది. దూరంగా రైలు మృత్యు శకటమై దూసుకొస్తోంది. ఆ సమయంలో ప్రమాదాన్ని ముందుగానే గుర్తించింది చిన్నారి రుచిత. ప్రాణాలకు తెగించి తోటి పిల్లల్ని కాపాడింది. రుచిత గౌడ్దే తెలంగాణలోని మారుమూల పల్లెటూరు శివంపేట్. ఆ రోజు ఎప్పట్లాగే చెల్లి తమ్ముణ్ణి తీసుకుని స్కూల్ బస్సెక్కింది. ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పి తన సీట్లో కూర్చుంది. బస్సు రైల్వే ట్రాక్పై ఆగిపోవడంతో పిల్లలంతా భయంతో వణిగిపోయారు. గుక్కపట్టి ఏడవడం మొదలుపెట్టారు. కాని ప్రమాదం ముంచుకొస్తున్న రుచిత గౌడ్ తోటి పిల్లల్ని కాపాడేందుకు సిద్ధమయ్యింది. ధైర్యే సాహసి అంటూ బస్సు కిటికీ తెరచి పక్కనే ఉన్న మహిపాల్ రెడ్డిని కిందకు తోసింది. ఆ తరువాత సద్భావన్ దాస్ని కాపాడింది. తమ్ముడు వరుణ్ణి బయటకు నెట్టింది. కాని కిటికీలోనే ఇరుక్కుపోయాడు. డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్న చెల్లిని కాపాడదామని చూసింది. ఆ అమ్మాయి భయపడి రాలేదు. ట్రైన్ దగ్గరకొస్తోంది. చెల్లిని కాపాడాలి, తోటి స్నేహితుల్ని రక్షించాలి, ఇదే తాపత్రయంతో ఉంది రుచిత. రైలు మరీ దగ్గరికి రావడంతో కిటికీలోంచి కిందకు దూకేసింది. ట్రైన్ బస్సును ఢీకొట్టింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం. బస్సు పల్టీలు కొడుతూ పడిపోయింది. కిటికీలో ఇరుక్కున్న రుచిత తమ్ముడు బస్సు పల్టీలకు కిందపడి గాయాలతో బతికిపోయాడు. ఓవైపు రైలు మృత్యుశకటమై దూసుకొస్తున్నా అందరినీ కాపాడాలనే రుచిత ఆలోచనకు ఎవరైనా సరే సలాం కొట్టాల్సిందే. అందుకే సాహస బాలిక అవార్డ్ రుచిత తలుపు తట్టింది. అంతేకాదు అన్సంగ్ హీరోస్ కరేజ్ కేటగిరీలో కూడా ఎవరు మా సన్మానాన్ని అందుకోబోతున్నారో చూద్దాం. స్వార్థం, భయం, వెనకడుగు వేయడం వాళ్ళ డిక్షనరీలోనే లేదు. తమకేమైనా పర్వాలేదన్న తెగింపే వాళ్ళని ఇవాళ ఈ వేదిక మీదకి తీసుకొచ్చింది. ఈ విలేజ్ హీరోస్ గురించి మనం తెలుసుకుందాం. సన్మానాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్ర మధ్యలో గౌరవనీయులు మల్లారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సత్యవతి రాథోడ్ గారిని కూడా స్టేజ్ మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ, మాటల మాంత్రికుడు టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అలాగే కేఎల్ఎం డైరెక్టర్ కళామందిర్ కళ్యాణ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి చప్పట్ల నడుమ అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారిని సైటేషన్ పత్రాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద అన్సంగ్ హీరోస్ అందరికీ కూడా మీ చేతుల మీదుగా ఇలాగే బహుమానం ప్రదానం చేయవలసిందిగా మనవి.
థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీదకి వచ్చినందుకు అవార్డ్స్ అందజేసినందుకు గాను